హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమాయ చేసావే ఎపిసోడ్ 14, ఎపిసోడ్ 13 వరకు వినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అక్షర ఇప్పుడు ఎందుకు కోపంగా ఉంది? ఈ అమ్మాయిలు ఒక పట్టాన అర్థం కారు అనుకుంటూ విరాట్ కూడా తన వెనుకనే బయటకు వచ్చి అక్షరని అందరికీ పరిచయం చేస్తాడు ఆ షోలో. అన్నయ్య, నెక్స్ట్ షోకి టైం అవుతుంది. ఇప్పటి వరకు అబ్బాయిల కలెక్షన్ చూశారు అందరూ, ఇప్పుడు అమ్మాయిలది చూద్దురు రండి అంటూ అందరినీ షో జరిగే ప్లేస్లోకి తీసుకుని వెళ్తాడు విక్కీ. అక్షరాని కూడా. జాన్వి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తుందా? అవును, అమ్మాయిలకి అన్నయ్య అంటే ఎంత క్రేజ్నో, అబ్బాయిలకి జాన్వి అంటే అలా. కనుక తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఓ అలాగా అనుకుంటూ షో చూస్తున్న అక్షరాకి జాన్వి డ్రెస్ ఒకవైపు జారిపోతూ ఉండటం కనిపిస్తుంది. ఇదేంటి, డ్రెస్ మోడల్నే ఇంతేనా, లేకపోతే డ్రెస్లో ఏదైనా ప్రాబ్లమ్నా అనుకుంటూ తనని గమనిస్తున్న అక్షరాకి తన డ్రెస్ జిప్పు ఊడిపోవటం కనిపిస్తుంది. ఒక్కసారి అక్షర వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి జాన్విని ఆపి తన భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది, డ్రెస్ జారిపోకుండా. సడన్గా అక్షర రావటంతో షో కొంచెం డిస్టర్బ్ అవ్వటం చూసి కోపం వస్తుంది విరాట్కి. అసలు అక్కడ ఏం జరుగుతుందా అని ఒక్కసారి కోపంగా చూస్తాడు. ముందే షో చాలా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. ఇందులో మెయిన్ జాన్వి వేసుకున్న డ్రెస్నే షో టాపర్గా ఉండాల్సింది. అటువంటిది ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ జరగకుండా అక్షర అలా చేయటం ఏం నచ్చదు విరాట్కి. అందుకే ఒక్కసారి కోపంగా ఉంటాడు. అక్షర, ఏంటి నువ్వు చేసేది? ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నావు? వదులు అని జాన్వి కోపంగా అంటుంది. నీ డ్రెస్ జిప్పు ఊడిపోయింది అని తను చెప్పబోతూ ఉండగా తన మాట వినిపించుకోకుండా అందరిలో తనపై చేయి చేసుకుంటుంది అక్షరపై జాన్వి. నీకేమైనా పిచ్చా? ఇక్కడ ఇంత పెద్ద షో జరుగుతూ ఉంటే నా పరువు తీయాలని ఎందుకు చూస్తున్నావు? కాకపోతే నువ్వు అలా మధ్యలో ఎలా వస్తావు? ఎందుకు స్టాప్ చేసావు అంటూ జాన్వి అడుగుతుంది అక్షరకి. తన డ్రెస్ జారిపోతూ ఉంటే దాన్ని సరిచేసుకొని ఏడుస్తూ, నువ్వు నన్ను పట్టుకున్న కారణంగానే నా డ్రెస్ ఇలా అయ్యింది అని జాన్వి ఏడుస్తుంది. అందరిలో నా పరువు తీయాలని వచ్చావా ఏంటి అక్షర ఇక్కడికి? నీకు నేను ఏం అన్యాయం చేశాను ఇలా చేశావంటూ ఏడుస్తూ ఉంటుంది జాన్వి. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అందరిలో తనని బ్లేమ్ చేసి అక్షరకి అక్కడ పరిస్థితి ఏం అర్థం కాదు. తనని సేవ్ చేయాలనుకుంది, కానీ తను ఇలా అందరిలో అల్లరిపాలు అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేయాలో కూడా అక్షరకి అర్థం కాదు. బాధగా విరాట్ వాళ్ళ వైపు చూస్తే అప్పటికి చాలా కోపంగా ఉంటాడు విరాట్. నువ్వు రా అంటూ అక్షరాని రూమ్లోకి తీసుకుని వెళ్ళి, అసలు నువ్వేం చేసావో అర్థమవుతుందా అక్షర? ఏంటి ఇంత పిచ్చి పని చేసావని అడుగుతాడు. అసలు స్టేజ్ మీదకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు నీ కారణంగా షో మొత్తం పాడయ్యింది చూడు, ఎంత లాస్ తెలుసా అని అడుగుతాడు. అంటూ అక్షరపై అరుస్తూ ఉండగానే సార్ అంటూ టెన్షన్గా అక్కడికి వస్తుంది ఖుషి. ఖుషిని చూసిన విరాట్ తన మొహంలో టెన్షన్ చూసి, ఏమైంది ఖుషి అని అడుగుతాడు విరాట్. సార్, జాన్వి మేడం స్లీపింగ్ పిల్స్ మింగారంట, తనకి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. వాట్, ఏమంటున్నావు అంటూ కంగారుగా ఒక్కసారి లేచి జాన్వి గదివైపు వెళ్తాడు విరాట్. యాక్టర్స్ హెల్త్ చెకప్ కోసం ఒక డాక్టర్ని ఎప్పుడూ కంపల్సరిగా అక్కడ ఉంటాడు. ఆయనతో జాన్వికి ట్రీట్మెంట్ తెప్పించి తనకి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉంటారు అందరూ కూడా. విరాట్ కూడా అక్కడే ఉంటాడు. జాన్వికి స్పృహ వచ్చిన తర్వాత తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ పీకేసి, అసలు ఎందుకు బ్రతకనిచ్చారు నన్ను అని కోపంగా ఒక్కసారి ఊగిపోతూ ఉంటుంది. నన్ను చచ్చిపోనివ్వాల్సింది అంటూ తన చుట్టూ ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ని పడేస్తూ ఉంటుంది జాన్వి. తన కెరీర్ మొత్తం నాశనం అయ్యిందంటూ విరాట్ తనని ఆపుతూ, జాన్వి, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా? ఇప్పుడు ఏమైందని అంతలా ఏడుస్తున్నా? ఏమైందో అర్థం కావటం లేదా విరాట్? నీ భార్య కారణంగా నా కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. నాకు రావాల్సిన ఫేమ్ కూడా పోయింది. నీకు తెలుసు కదా ఈ షో నాకు ఎంత ఇంపార్టెంటో. మనపై రూమర్స్ కారణంగా నీ పెళ్లి వల్ల నా లైఫ్ ఇప్పటికే దెబ్బతినింది. ఇప్పుడు కనీసం ఈ షో వల్ల అయినా ఒక గాడిన నా కెరీర్ పడుతుందని నిలదొక్కుందాం అనుకుంటే ఆ అక్షర వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు ఇప్పుడు నేను బ్రతికి ఉండి ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నా గతి ఏంటి నువ్వే చెప్పు? అసలు నేను అక్షరకి ఏం పాపం చేశాను అని ఇలా నలుగురిలో అల్లరిపాలు చేసింది అంటూ ఏడుస్తూ విరాట్ని పట్టుకొని స్పృహ కోల్పోతుంది ఒక్కసారిగా జాన్వి. అక్షరాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పేసి
జాన్వీని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చెప్పించి నైట్ అనగా ఇంటికి వస్తాడు విరాట్. అతను రాగానే అతనికి ఎదురెళ్ళి ఇప్పుడు ఎలా ఉందండి జాన్వీకి అని అక్షర అడుగుతుంది. తనకి ఎలా ఉంటే నీకెందుకు అని కోపంగా చెబుతాడు. అక్షర, అసలు నువ్వెందుకు ఇలా వెళ్ళావు స్టేజ్ మీదకి? అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ కారణంగా ఎంత పెద్ద గోల జరిగిందో తెలుసా అని అంటాడు ఒక్కసారిగా విరాట్ కోపంగా. అసలు జాన్వీ మీద నీకెందుకు అంత కోపం వచ్చింది? ఒకప్పటి మా ఇద్దరి మీద ఉన్న రూమర్స్ మనసులో పెట్టుకుని నువ్వు ఈ పని చేశావా అని ఒకసారి విరాట్ అడుగుతాడు అక్షరాని ఇంటికి రాగానే. కోపంగా అడుగుతున్న విరాట్ మాటలకి ఒకసారి షాక్ అవుతుంది అక్షర. అసలు ఏం మాట్లాడుతున్నారు విరాట్ గారు? నాకు తనపై ఎందుకు కోపం ఉంటుంది? అసలు మీరు కూడా నన్ను నమ్మటం లేదు అని చాలా బాధపడుతుంది. అసలు ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి చూస్తున్నాను. నేనేదో కావాలని చేశాను అన్నట్టు. స్టేజ్ మీదకి ఎందుకు వెళ్ళావు అక్షర? నీ వల్ల షో పాడైపోయింది అని అంటున్నారే కానీ అసలు ఏం జరిగి ఉంటే అందరిలా అలా స్టేజ్ మీదకి వెళ్ళే ధైర్యం నేను చేశానో ఒక్కసారైనా ఎవరైనా ఆలోచించారా? అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వినాలని ట్రై చేశారా కనీసం అని అక్షర అడుగుతుంది. ఇది మీ నుండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ గారు. ఇలా అడుగుతారా అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మీద నిందలు వేయటం నాకు అస్సలు నచ్చలేదు అని బాధపడుతూ అంటుంది. ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందో మీకు చెప్పాలనిపించింది. కానీ మీకు నా మీద ఉన్న ఈ నమ్మకానికి ఇంకేం చెప్పినా వినరని అర్థమయ్యింది అని అక్షర కోపంగా బాధపడుతూ అంటుంది. థ్యాంక్స్ అంటూ బాధగా రూంలోకి వెళ్ళిపోతుంది ఏమీ మాట్లాడకుండా. అక్షర బాధపడటం చూసి అసహనంగా అక్షర సోఫాలో కూర్చుంటాడు విరాట్. ఈవినింగ్ నుండి జరిగిందంతా అతని మైండ్లో రివైజ్ అవుతూ ఉంటుంది. షోలో అలా జరగటం, అది కూడా లైవ్లో జరగటం వల్ల చాలామంది సోషల్ మీడియా వాళ్ళు దాన్ని నానా రకాలుగా తప్పుడుగా ప్రచారం చేయటం, ఇన్వెస్టర్స్ 80% ఇస్తామన్నవారు కొంచెం వెనుగడుగు వేయటం, నిమిషాల్లో బ్రాండ్ వాల్యూ పడిపోయి సేల్స్ తగ్గడం, ఇదంతా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. కొన్ని లక్షల నష్టం రావటంతో ఆ చిరాకంతా అక్షర దగ్గర చూపించాడు. కానీ అక్షరాని నిందించాలని కాదు, ఈసారి సేల్స్ ఎక్కువగా పెంచాలని వర్కర్స్ చాలా కష్టపడి పనిచేశారు. అటువంటి వారి కష్టం కూడా వృధా అవ్వట, జాన్వీ డ్రెస్నే షోకి టాప్ అవుతుందనుకున్న డ్రెస్లోనే మిస్టేక్ ఉంది అంటూ ఇన్వెస్టర్స్ బ్లేమ్ చేయటంతో ముందే చిరాకులో ఉన్న విరాట్కి జాన్వీ అలా ఆత్మహత్య ప్రయత్నం చేయటంతో ఇంకొక తలనొప్పి యాడ్ అయినట్టు అవుతుంది. లోకంలో ఇంకేం సమస్య లేనట్టు సోషల్ మీడియా అంతా ఇదే. దీని గురించే ప్రచారం చేయటం, అది కూడా అక్షరాన్ని తిడుతూ రాయటం అస్సలు నచ్చదు విరాట్కి. దీని గురించే ఆలోచిస్తూ ఇద్దరూ భోజనం చేయకుండా ఆ రోజుని గడిపేస్తారు. అమ్మయ్య అంటూ చైర్లో కూర్చుని రిలాక్స్ అవుతూ తన కోట్ని చైర్కి తగిలిస్తాడు విరాట్ ఒక్కసారి లేచి. విరాట్, అంతా ఓకేనా? ఓకే కబీర్ అని. కబీర్ ఆఫీసులో ఉంటాడు. 1 వీక్ నుండి ఇన్వెస్టర్స్ని కాంప్రమైజ్ చేయడానికి సరిపోయింది. ఎలాగో అలాగా వాళ్ళని ఒప్పించాం. ఇప్పుడు ఇంకంతా సెట్ అయినట్టే. అవును, నీకు చెప్పిన పని ఏమైంది? మీడియాలో అక్షర గురించి వస్తున్న గాసిప్లు అన్నింటినీ డిలీట్ చేయించమని చెప్పాను కదా, అయిపోయిందా ఆ పని అడుగుతాడు విరాట్. ఇంకెక్కడ, సోషల్ మీడియాలో దీని గురించి రాకుండా అన్నీ స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చాను అని కబీర్ చెప్తాడు. సరే, ఇంకా మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. నేను ఈరోజు కొంచెం ఎర్లీగా ఇంటికి వెళ్ళాలి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత అక్షరతో మాట్లాడడానికి అస్సలు అవకాశమే లేదు నాకు. తను కూడా ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యింది. అందుకే నాతో మాట్లాడటం లేదు. జరిగింది ఏదో జరిగింది. జరిగిపోయిన దాని గురించి మేము గొడవ పడటం అనవసరం. అక్షర ఎప్పుడూ నా పరువు తీసేలా ఎక్కడా ప్రవర్తించదు, ఇంతవరకు చేయలేదు కూడా. ఆ రోజు ఏదో పొరపాటు జరిగినట్లు ఉంది అనుకుంటూ ఇంటికి వెళ్ళాలి అని ఈ టైంలో అక్షర రెస్టారెంట్లో ఉంటుంది. అక్కడికి వెళ్దామని బయలుదేరుతాడు విరాట్. నువ్వు చెప్పిన రెస్టారెంట్ ఇదేనా రామచంద్ర అని. అవును శేఖర్, కావాలంటే ఇక్కడ చూడు తను ఉంది అంటూ కిచెన్లో నుండి కౌంటర్ దగ్గరికి వస్తున్న అక్షరాన్ని చూపిస్తాడు. అక్షరాన్ని చూసి షాక్ అవుతాడు ఆ వ్యక్తి. తినని చూస్తుంటే తనని చూసినట్లే ఉంది కదా రామా అని అంటారు ఒకరికొకరు. అవును శేఖర్. అక్కడ రామ, శేఖర్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. నేను కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో తనని చూసి షాక్ అయ్యా.
నా కళ్ళని నేనే అస్సలు నమ్మలేదు అనుకో. ఫస్ట్ తినని చూసే కానీ ఇది నిజం శేఖర్. తను అచ్చం తనలాగే ఉంది. ఇద్దరు పోలికలు ఒకటే. కావాలంటే చూడు అంటూ తన చేతిలో ఉన్న ఒక ఓల్డ్ ఫోటోని చూపిస్తారు. ఈ ఫోటో నాకు అవసరం లేదు రామచంద్ర. తనని నేను ఎంతో మందిలో ఉన్నా గుర్తించగలను అని అంటాడు శేఖర్. ఎందుకంటే తన కళ్ళలో కాదు, నా మనసులో ముద్ర పడిపోయింది అంటూ అక్షరాన్ని చూసి అక్షరానే కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఏంటా అని చాలాసేపటి నుండి ఎంట్రన్స్ దగ్గర ఉండి లోపలికి రాకుండా అలాగే బొమ్మల్లా ఉన్న వాళ్ళని చూస్తున్న అక్షర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి కస్టమర్స్లా మాట్లాడుతుంది. హాయ్ సార్, మీరు లోపలికి రండి, ఏం కావాలి మీకు, ఆర్డర్స్ చెప్పండి అంటూ పొలైట్గా మాట్లాడుతున్న అక్షరాని అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ హాయ్ అక్షర అంటూ పలకరిస్తాడు. విరాట్ని చూడగానే వారం రోజుల ముందు వాళ్ళ మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చి అతనికి కనీసం రిప్లై కూడా ఇవ్వదు. మీకు ఏం కావాలి సార్, ఆర్డర్ చెప్పండి అంటూ ఆ కొత్త వ్యక్తులతో మాట్లాడుతుంది. కానీ విరాట్ని అస్సలు పట్టించుకోదు. తనని పలకరిస్తున్నా పలకకుండా ఇగ్నోర్ చేస్తున్న అక్షరాన్ని చూస్తూ బాగా కోపం వచ్చినట్లు ఉంది మేడం గారికి అనుకొని, అక్షర నిన్నే పిలుస్తుంటే పలకవేంటి, ఎందుకు పలకాలి నేను మీకు, అసలు నా మీద నమ్మకం లేని వ్యక్తులతో నేను మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అని అక్షర అంటుంది. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి విరాట్ గారు అంటూ కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. ఆ విరాట్ని పట్టించుకోకుండా. ఎందుకు వెళ్ళాలి నేను, ఇది నా వైఫ్ రెస్టారెంట్, అంటే నాది కూడాను కదా. వైఫ్ మాటల మీద నమ్మకం లేదు కానీ వైఫ్ ఆస్తుల మీద హక్కు కావలసి వచ్చిందా సార్ మీకు అని అక్షర అడుగుతుంది. నీ మీద నాకు నమ్మకం పోవటం ఏంటి అక్షర, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని అంటాడు. అవును, నమ్మకం ఉండేనా, కనీసం నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వినకుండా నా మీద నిందలు వేశారు. సారీ అక్షర, ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడాను, అంతేగాని నీ మీద నమ్మకం లేక కాదు. ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్కసారితో ఇన్ని రోజులు నేను పడిన బాధ పోతుందా విరాట్ గారు. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేనేంటో ఏంటో తెలిసినా మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. అదే నా బాధ. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వినాలని కూడా మీకు అనిపించలేదు. తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. అదే నన్ను చాలా బాధేస్తుంది. మీరు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపోండి ప్లీజ్ ఇక్కడ నుంచి అని విరాట్నికి అంటుంది. చెప్పాను కదా వెళ్ళనని, సారీ చెప్పాను కదా అక్షర, ప్లీజ్ లీవ్ ఇట్ అంటూ ఎంత బ్రతిమలాడుతున్నా మొండిగా ఉన్న అక్షరాన్ని చూసి ఆ ఇద్దరు వ్యక్తులు అదే మొండితనం, అదే మాటతనం అని తనలో ఆ మొండితనం ఇంకా ఏం పోలేదు అనుకుంటారు ఆ ఇద్దరు వ్యక్తులు అక్షరాన్ని చూసి. అంటూ వాళ్ళ గొడవనే చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. యుఎస్లోని ఒక విల్లాలో మామ్ వేర్ ఆర్ యూ అంటూ అరుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. స్వీటీ, ఎందుకు అంతలా అరుస్తున్నావు, మామ్ నీతో అర్జెంటుగా ఒక్క నిమిషం మాట్లాడాలి, ప్లీజ్ ఒకసారి ఇటు వస్తావా అని అడుగుతుంది వాళ్ళ మామతో. ఒక్కసారి ఇది చూడు అంటూ ఫోన్ చూపించబోతుంది. చూడు స్వీటీ, నువ్వు చూపించే చెత్తంతా చూసే అంత టైం నా దగ్గర లేదు. నాకు క్లబ్కు టైం అయింది అంటూ మోకాళ్ళ వరకు ఉండే ఒక మినీ డ్రెస్ వేసుకొని స్టైల్గా రెడీ అయ్యి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది ఆవిడ. వెళ్తున్న ఆవిడని దిగులుగా చూస్తూ, ఏంటో ఈ మామ్ ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్నా నాకు పని ఉంది, ఈ పని ఉంది అంటూ వెళ్ళిపోతుంది తప్ప కనీసం నాతో టైం కూడా స్పెండ్ చేయదు, మాట్లాడదు అనుకుంటూ స్వీటీ దగ్గరికి వస్తారు స్వీటీ ఫాదర్ హరీష్ గారు. ఏంట్రా మామ్ని అంతగా పిలుస్తున్నా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని స్వీటీ వాళ్ళ డాడీ వచ్చి స్వీటీతో మాట్లాడతారు. ఇదే విషయం వాళ్ళ డాడీకి చెప్పాలనుకుంటుంది స్వీటీ. డాడీ అది అంటూ ఎగ్జైట్గా చెప్పబోయి ఆగిపోతుంది. ఓ నో, ఈ విషయం డాడీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, ముందే మామ్ డాడ్ మాట్లాడుకోవటం అంతంత మాత్రం, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మామ్ని డాడ్ అనుమానించే పరిస్థితి వస్తుంది. లేదు, ముందు తిను, ఎవరో ఏంటో అనే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు డాడీకి చెబుతాను అనుకుని. నథింగ్ డాడ్, కొన్ని రోజులు నేను ఇండియా టూర్ వెళ్తున్నాను కదా, అదే విషయం గురించి మామ్తో చెప్దాం అనుకున్నా. ఓ అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, నీకు తోడుగా వైభవ్ వస్తున్నాడు కదా. డాడ్ వస్తున్నాడు, నేను లగేజ్ సర్దుకోవాలంటూ ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వీటీ. రూమ్లోకి వెళ్ళిన స్వీటీ తన ఫోన్లో ఉన్న అక్షర ఫోటో చూస్తూ, అసలు ఎవరు నువ్వు, అచ్చం మా మామలా ఎందుకు ఉన్నావు నువ్వు, నీ గురించి ఏమైనా తెలుసుకోవాలి,
మామ్కి ఏమైనా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది తను. వైభవ్కి కాల్ చేస్తుంది స్వీటీ. హాయ్ స్వీటీ, హాయ్ వైభవ్ అని వాళ్ళిద్దరూ యోగక్షేమాలు అడిగి, అవును నువ్వేంటి నాకు కాల్ చేశావు? అది వైభవ్, మన ఇండియా ట్రిప్ ప్లాన్ చేశాం కదా, తాజ్మహల్, గోల్డెన్ టెంపుల్, హంపి లాంటివే కాకుండా ఢిల్లీ కూడా వెళ్దామా, అక్కడ కూడా మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి అని ఫ్రెండ్స్ చెప్పారు. వైనాట్ స్వీటీ, ఖచ్చితంగా వెళ్దాం. మళ్ళీ మళ్ళీ వెళ్ళే ట్రిప్ కాదు కదా, అక్కడ అన్ని ప్లేసెస్ చూసి వద్దాం. అలాగే ఢిల్లీలో నా ఫ్రెండ్ కూడా ఉంది, తనని కూడా కలిసేసి వద్దాం, ఓకేనా? ఓకే అని ఫోన్ పెట్టేసి వైభవ్ పెట్టేస్తాడు. ఫోన్లో ఉన్న అక్షర ఫోటో చూస్తూ, నువ్వు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి అక్షర. మామూలుగా అయితే గురించి నాకు అనవసరం. కాకపోతే నువ్వు మా మామ్ పోలికలతో ఎందుకు ఉన్నా, ఎప్పుడు ఇండియా వెళ్దామన్నా మామ్ రావడానికి ఒప్పుకోదు. అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలి అనుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్తుంది స్వీటీ. మార్నింగ్ అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది అక్షర. అక్షర డార్లింగ్, ఈరోజు ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చే మూవీకి వెళ్దాం అని విరాట్ ప్లాన్ చేసుకుంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, నాకు చాలా వర్క్ ఉంది అంటూ తనని హగ్ చేసుకున్న విరాట్ చేతులను దూరంగా తోసేస్తుంది అక్షర. అబ్బా అక్షర, జరిగిందాన్ని ఇంకా తలుచుకొని మన హ్యాపీ మూమెంట్స్ని పాడు చేయొద్దు పాప. ఇప్పటికి 10 days అవుతుంది అక్షర ఆ ఇన్సిడెంట్ జరిగి. ఆ రోజు నుండి నన్ను దూరంగా పెడుతున్నావు అని విరాట్ బాధపడుతూ ఉంటాడు. దగ్గరికి కూడా రానివ్వటం లేదు. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నిన్ను నేను. ఈరోజు మూవీ అలాగే సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్ రెడీ చేశాను. వీటికి కాంపోజిషన్గా పరిగణించి క్షమించి డార్లింగ్. ఇంక ఎప్పుడూ నీ మీద నోరు ఎత్తను, ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ అక్షర, నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా, ప్లీజ్ డార్లింగ్ అంటూ అతను రిక్వెస్ట్ చేయడంతో తన కోపం కొంచెం తగ్గించుకుని ఈవినింగ్ డిన్నర్ ప్లాన్కి ఓకే చెబుతుంది అక్షర. తర్వాత విరాట్, అక్షర ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్తారు రెడీ అయ్యి. ఆఫీస్కి వెళ్ళిన విరాట్కి ఆ రోజు ఒకటి తర్వాత ఒకటి మీటింగ్స్ వెంటనే ఖుషి ప్లాన్ చేసి ఉండటం ఒక్క క్షణం ఊపిరి తీసుకోకుండా ఉండేలా అన్ని మీటింగ్స్ అరేంజ్ చేశావు. ఇవన్నీ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన మీటింగ్స్ సార్. మీకు ఈ మధ్య వేరే వర్కులో ఉండటం వల్ల ఇవన్నీ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. కాబట్టి ఈరోజే అన్నీ చేయాల్సి వచ్చింది. అందుకే ఈరోజు అరేంజ్ చేయాల్సి వచ్చింది అంటుంది ఖుషి. రేపటికి పెడదామంటే మీరు మళ్ళీ కొన్ని రోజులు షూటింగ్ పని మీద చైనా వెళ్తున్నారు కదా, అందుకే పెండింగ్ పెట్టడం ఎందుకని ఈరోజు అరేంజ్ చేశాను. అవును కదా, షూటింగ్కి రేపు ఈవినింగ్ ఫ్లైట్కి చైనా వెళ్ళాలి కదా, ఆ విషయమే మర్చిపోయాను ఖుషి. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. నేను ఉన్నదే అందుకు సార్. ఓకే ఖుషి, బాయ్ అంటూ వెళ్తున్న విరాట్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అవతల వాళ్ళు చెప్పింది విని, సరే ఇప్పుడే వస్తున్నాను అంటూ కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. అతని వెనుకనే సార్ అంటూ వస్తుంది ఖుషి వేగంగా. ఏం ఖుషి, ఏమైంది, ఎందుకలా నా వెనకనే పరిగెట్టుకుని వస్తున్నావు అని అడుగుతాడు. సార్, మీరు మీ కోట్ క్యాబిన్లో మర్చిపోయారు, అది ఇద్దామని వచ్చాను. అవునా, థ్యాంక్స్ ఖుషి అంటూ దాన్ని వేసుకుని తన కారులో వెళ్ళిపోతాడు విరాట్. సోఫాలో అదమర్చి నిద్రపోతున్న విరాట్కి ఒక్కటేమైనా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకటే పనిగా కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్ సౌండ్కి డిస్టర్బ్ అయిన విరాట్ చిరాగ్గా నిద్ర నుండి మేల్కొని, దేవుడా ఏంటి ఇది, తలనొప్పి, హెడేక్గా ఉంది, ఏదో మందు తాగిన వాడిలా అనుకుంటూ చుట్టూ చూసి, అవును నైట్ నేను ఇంటికి ఎలా వచ్చాను, సోఫాలో పడుకున్నానేంటి అంటూ ఆలోచిస్తున్న అతనికి ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగటం చూసి అది లిఫ్ట్ చేసి, చెప్పు ఖుషి, ఏంటి కాల్ చేశావు? సార్, ఫ్లైట్కి టైం అవుతుంది సార్, మీరు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు సార్? అయ్యో ఖుషి, మనం వెళ్ళేది ఈవినింగ్ ఖుషి, మార్నింగ్ కాదు అంటాడు. ఇది ఈవినింగే సార్, మార్నింగ్ కాదని ఖుషి తిరిగి చెబుతుంది. అవతలి వ్యక్తి మాటలు విని షాక్ అవుతాడు. ఫోన్ కట్ చేసి ఫోన్లో డేట్ టైం చూసి, అవును ఇది ఈవినింగే, నేను 24 hours నిద్రపోతూ ఉన్నానా, అసలు నాకేమైంది, నిన్న ఏం జరిగింది, నేను ఇలా నిద్రపోతూ ఉంటే కనీసం అక్షర అయినా నన్ను లేపాలి కదా, ఎక్కడికి వెళ్ళింది తను అనుకుంటూ సోఫాలో నుండి పైకి లేచి ఒక అడుగు ముందుకు వేసి విరాట్ కాలికి ఏదో గుచ్చుకోవటంతో కిందకి వంగి అదేంటో చూస్తాడు. ఆ ప్లేస్ అంతా బ్యాంగిల్స్ పగిలిపోయి అక్కడ చిందరవందరగా పడి ఉంటాయి. విరాట్ వాటిని చూస్తూ, ఇవి అక్షర బ్యాంగిల్స్ కదా, ఇవి ఇలా పగిలిపోయి ఎందుకు ఉన్నాయి అంటూ ఇల్లంతా కలయజూసిన విరాట్కి ఇల్లంతా చెత్త చెత్తగా, టీపాయ్ కూడా పగిలిపోయి గాజు పెంకులు ఇల్లంతా పరుచుకొని చాలా చెత్తగా ఉంటుంది.
అది చూసి విరాట్కి చాలా భయం వేస్తుంది. అక్షరకి ఏమైనా అయ్యిందేమోనని. అందుకే తనని గట్టిగా పిలుస్తాడు. కానీ ఎటువంటి ఆన్సర్ రాదు. తను ఫోన్ తీసుకుని అక్షరకి కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదేంటి అక్షరకి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో ఏమో ఇలా మెస్సీగా ఉంది. అక్షరకి ఏమైనా ఉందా? ఏమైనా అయిందా? ఎందుకో ఆ ఊహనే భయంకరంగా ఉంటుంది విరాట్కి. అక్షర ఎక్కువ వర్క్ ఉండి రెస్టారెంట్కి ఏమైనా వెళ్ళిందేమో. మహేష్కి కాల్ చేద్దామని ఫోన్ తీసిన విరాట్ చేయి తగిలి అనుకోకుండా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వాట్సాప్ మెసేజ్లో పైన ఉన్న ఒక మెసేజ్ చూసి షాక్ అవుతాడు. ఫోన్ ఒక్కసారిగా వదిలేస్తాడు. విరాట్ కూడా కిందకి పడిపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.